అందరికీ నమస్కారం. సోదర సోదరీమణులందరికీ. మనం ఈనాడు స్పిరిచ్యువల్ అనాటమీ ఇంగ్లీష్ టు తెలుగు బుక్ రీడింగ్ 23వ సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారి ఆశీస్సులతో మన సెషన్స్ ముందుకు సాగిపోతున్నాయి. ఈనాడు మనం చర్చించుకునబోయే విషయం స్పిరిచ్యువల్ అనాటమీలో చాలా ముఖ్యమైనది. సహజ మార్గంలో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి దాని గురించి మనం చర్చించుకున్నాం. నిర్మలీకరణ, రిజ్యువనేషన్ అంటాం కదా, పునరుజ్జీవనం. అయితే మనం విన్న మాస్టర్ గారు అమెరికాకు వచ్చారు అనేది దట్స్ ఓకే. మాస్టర్ గారు ఒకటి చెప్తూ ఉంటారు, మామూలుగా గీతలో స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది. కాబట్టి దాని గురించి ఒకటి చర్చించుకొని ఒక శ్లోకం, ఇంకొక శ్లోకం మనం ముందుకెళ్తాం. భగవద్గీతలో 2వ అధ్యాయం 54లో అసలు మనం ఎలా ఉండాలి, డివైన్ కాన్షియస్ ఆత్మీయ చైతన్యం పొందిన అతను ఎలా ఉంటాడు అనేది క్వశ్చన్ వేస్తాడు. ఎవరు? అర్జునుడు కృష్ణునికి. స్థిత ప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ. స్థిత ప్రజ్ఞస్య కా భాష, స్థితదేహి కిం ప్రభాషేత, కిం ఆశేత, వ్రజేత కిం. అంటే కేశవ, ఓ కృష్ణ, స్థిత ప్రజ్ఞస్య, వన్ విత్ స్టడీ ఇంటెలెక్ట్. అంటే మనమంతా దానికోసమే కదా ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే ఆధ్యాత్మిక డివైన్ కాన్షియస్ కలిగిన అతను, సమాధి నిష్ఠుడైన వాడు, కా ఏమి, ఎలా, భాష అతని లక్షణాలు ఎలా ఉంటాయి, సమాధిస్తస్య ఆ దివ్య చేతనలో, డివైన్ కాన్షియస్ లో, దివ్య చైతన్య స్థితిలో ఉండే అతను, అంటే ఆ జ్ఞానోదయం పొందిన వ్యక్తి, కిం ఎలా, ప్రభాషేత థాట్స్ ఆయన ఎలా మాట్లాడతాడు, కిం ఎలా, ఆసీత ఆయన ఎలా కూర్చుంటాడు, కిం ఎలా, వ్రజేత వాక్స్ ఎలా సంచరిస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు అనేది క్వశ్చన్. అంటే అర్జునుడు కృష్ణుడికి ప్రశ్న వేస్తూ, ఓ ప్రభు, స్థితమైన ప్రజ్ఞ కల డివైన్ కాన్షియస్ ఆ చైతన్య స్థితిని పొందినటువంటి వ్యక్తి, జీవన్ముక్తుడైన వాడు, అంటే అటువంటి సాధకుడు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, అంత గొప్ప ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఆయన యొక్క బిహేవియర్, లాలాజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూస్తూ ఉంటాం కదా, ఆయన ఎలా వ్యవహరిస్తాడు అనేది క్వశ్చన్. ఓకే, దానికి 2:55లో 2వ అధ్యాయం 55లో కృష్ణుడు ఎలా చెప్తాడు, శ్రీ భగవాన్ వాచ. కృష్ణుణ్ణి నిజంగా చెప్పాలంటే ఆయన మనిషిగా అక్కడ వ్యాసుడు చెప్పలేదు, భగవంతుడు, భగవాన్ వాచ. ఎందుకంటే హీఈస్ ద అథారిటీ అండ్ ది యోగా ఈవెన్ టుడే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్ ఆత్మన్యే వాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్య తద్ ఉచ్యతే, తద ఉచ్యతే అని అంటాడు. మనం తీసుకుపోయే టాపిక్ అదే. అంటే పార్థ, ఓ అర్జున, మనోగత మనస్సునందలి సర్వాన్ సమస్త కామాన్ కోరికలను యదా ఎప్పుడైతే, ప్రజహాతి అంటే డిస్కార్డింగ్ పూర్తిగా ఎవరైతే వదిలిపెడతారో, మరియు చెబుతూ వదిలిపెట్టడమే కాదు,
ఆత్మని అంటే తనలో, తన లోపల, ఏవా మాత్రమే ఆత్మన ఎవరైతే పవిత్రమైన మనస్సు ఉంటుందో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటాడో, తుష్ట అటువంటి వ్యక్తి తనలో ఉండేటువంటి ఆ దివ్య తత్వంతో తన్మయుడై ఆనందంగా ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితప్రజ్ఞుడు అప్పుడు ఉచ్యతే, అటువంటి వాణ్ణి మనం స్థితప్రజ్ఞుడు, సరైన సాధకుడు అని చెప్పొచ్చు అని అంటారు. జస్ట్ వి రిఫ్లెక్ట్. కృష్ణుడు ఏమంటాడు, భగవంతుడు ఏమంటాడు అంటే, ఓ పార్థ, ఎవరైతే మనస్సునందలి సమస్త కోరికలను, సమస్త అంటున్నాడు, ఆల్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ క్రేవింగ్స్ ఆఫ్ ది సెన్సెస్ విచ్ టార్మెంట్స్ ది మైండ్, మనస్సును ఎప్పుడు చీల్చి చెండాడుతూ ఉంటాయి కదా ఈ ఇంద్రియ లాలసత్వం, కోరికలు, ఎప్పుడైతే పూర్తిగా ఎవరైతే వదిలిపెడతారో, తర్వాత తాను పొందినటువంటి ఆత్మీయ తత్వంతో తనలో ఉండేటువంటి ఆ ప్యూరిఫైడ్ స్టేట్ అంటే కేంద్ర స్థితికి, అంటే సెంట్రల్ ఎప్పుడైతే వెళ్తాడో, ఆ తన్మయత్వంలో ఎప్పుడు ఉంటాడో, అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని చెప్తాడు. ఓకే, అదే కదా మనం ప్రార్థనలో కూడా మనం చెప్పుకునేది. ఏమని? అవర్ విషెస్ ఆర్ పుట్టింగ్ ఎ బార్ టు మై అడ్వాన్స్మెంట్. మన కోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములుగా ఉన్నది. అందుకే దాజీ చెప్తూ ఉంటారు కదా, కోరికలోకే ఇన్సిస్టెన్స్ అంటే ఖచ్చితంగా ఇదే కావాలి, ఖచ్చితంగా ఇదే జరగాలి అనేది ఉంది కదా, అదిగనా వెళ్ళకపోతే నిజంగా మనం ముందుకెళ్ళలేము అనేది దీంట్లో తాత్పర్యం. మనం చూసాం, విశ్వామిత్రుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు. 100 అంటారు, 1000 అంటారు, మనకు తెలియదు. ఓకే, అయితే అంత ధ్యానం చేసినప్పటికీ ఏదో ఒక సంఘటన, ఎవరో ఆయన వస్తే తాను పూర్తిగా పక్కకి వెళ్ళిపోతాడు కదా అని అంటే మాస్టర్ చెప్తూ, చారిజీ గారు చెప్తూ ఉంటారు, ఏమని? ధ్యానం చేస్తే మనలో ఉండేటువంటి అవన్నీ కూడా మన లోపల అణిగి ఉంటాయి, మళ్ళా దానికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు విజృంభిస్తాయి. కాబట్టి అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ లేదు. తర్వాత ఆయన క్లీనింగ్ చేసుకుని బ్రహ్మగా తయారయ్యారు. తర్వాత విషయం. ఓకే, మనం ఈనాడు మన స్పిరిచువల్ అనాటమీ బుక్లో 54th పేజ్, 54వ పేజీలో మనం వెళ్దాం. ఓకే, క్లీనింగ్ బ్రదర్, 93 స్లైడ్. క్లీనింగ్ అంటే శుద్ధి కార్యక్రమం అంటాం. ఓకే సార్. తర్వాత ఈనాడు మాస్టర్ గారు రిజువినేషన్ కొత్త పదం వాడారు. ఏమని? పునరుజ్జీవనం. పునః మనం ఎనర్జీ తెచ్చుకోవడం. ఎప్పుడైతే మన లోపల క్లీనింగ్ జరుగుతుందో మన లోపల ఉండేటువంటి ఎనర్జీ ముందుకెళ్తుంది, మన లోపల నుంచి ఆవిర్భావం అవుతుంది అనేది మనం చూస్తాం. హార్ట్ఫుల్నెస్, క్లీనింగ్, రిజువినేషన్. నెక్స్ట్ బ్రదర్, సో ఇక్కడ ఆయన రాస్తూ, క్లీనింగ్, ది సెకండ్ పిల్లర్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ ఈజ్ ఈవినింగ్ క్లీనింగ్. ఎంత గొప్పగా చెప్తాడు. ఇట్ ఈజ్ యువర్ డిటాక్స్ అండ్ రిజువినేషన్ రొటీన్. ఆ పదాలు కూడా ఆయన ఎంతో క్లుప్తంగా వాడతాడు. ఇట్ ఈజ్ యువర్ డిటాక్స్ అండ్ రిజువినేషన్ రొటీన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే's work, at around sunset time, doing the cleaning helps you eliminate all the emotional complexities and impurities gathered during the day. Cleaning like taking a dip in a serene pool, rejuvenating yourself. Underline చేసుకోవాలని sentence. It is suggested
to do the cleaning in the evening because at this time the energy flow is outward. So it becomes easier to expel the heaviness from the system. ఆ పేరాలో ఆయన మొత్తం అంతా చెప్తారు. ఒకటేంటి, మన సహజ మార్గ పద్ధతిలో రెండవ ముఖ్యమైన స్తంభం ఏంటి? మొదటిది ధ్యానం అనుకున్నాం, రెండవది స్ట్రాంగ్ పిల్లర్ శుద్ధి కార్యక్రమం, రిజువనేషన్. అయితే ఇది ఎందుకు చేస్తాము? ఇట్ ఈస్ యువర్ డిటాక్స్. డిటాక్స్ అంటే నిర్విషీకరణ. తెలుగు కూడా అలానే ఉంది, నిర్విషీకరణ. మనలో ఉండే విషయాలను హరించేది, అంతే కదా. టాక్సింగ్ అంటే విషయాలు, డిటాక్స్ అంటే తీసేసేది. అండ్ రిజువనేషన్ రొటీన్. ఈ సెంటెన్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. క్లీనింగ్ అని ఎవరైనా అడిగితే చెప్పొచ్చు, ఇట్ ఈస్ యువర్ డిటాక్స్ అండ్ రిజువనేషన్ రొటీన్. మనలో ఉండే విషయాలను తీసేస్తుంది డిటాక్సింగ్. తర్వాత రిజువనేట్ అంటే మన లోపల ఆ ఎనర్జీని రీజువనేట్. జువనేట్ అంటే మనం ఉత్సాహంగా తయారుగా, రీ అంటే మనం మరలా. అసలు మరలా అనే పదం ఎందుకు వాడుతున్నారు అని అంటే, మనం ఇవన్నీ చెత్త అంతా వేసుకున్నాం కదా, దాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు, దాన్ని మనం పునరుజ్జీవనం కావాలి, మనకు ఆ ఎనర్జీ కావాలి, పునఃయవనం కావాలి. ఎవరో కథ విన్నాం కదా, ఓకే. అది దీనికి ఉపయోగపడుతుంది. ఈ రెండు సెంటెన్స్లు, ఇట్ ఈస్ యువర్ డిటాక్స్ అండ్ ఆల్సో రిజువనేషన్ రొటీన్. ఇది ఎప్పుడు చేస్తాము? రోజు పనంతా అయిపోయిన తర్వాత సూర్యాస్తమ సమయంలో, సన్సెట్ టైం, అదే మనము సంధి అంటాం కదా. ఈవినింగ్ పూట సూర్యుడు మునుగుతూ ఉంటాడు, చంద్రుడు వస్తూ ఉంటాడు, సంధ్యాకాలం. అప్పుడు మనం గన ఈ శుద్ధి కార్యక్రమాన్ని మనం గన చేసుకుంటే, మనలో ఉండేటువంటి ఎన్నో భావోద్రేక కాంప్లెక్సిటీస్ అంటే సంక్లిష్టతలు, జటిలత్వాలు, తరువాత మనలో ఉండే ఇంప్యూరిటీస్, అపవిత్రతలు, ఆ రోజంతా మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైతే వేసుకున్నామో ఉదయం నుంచి సాయంత్రం వరకు, అవన్నీ కూడా మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన నుంచి బయటకు వచ్చేస్తాయి. దట్ ఈస్ ది మేజర్ పాయింట్. అంతేకాకుండా క్లీనింగ్ అయినా జరిగేది కాదు. శుభ్రత అంటే ఏంటి అని అంటే, ఒక పవిత్రమైన డిప్ ఇన్ ఎ సెరీన్ పూల్, ఒక సరోవరంలో మనం ఒక మంచి చల్లటి నీళ్ళలో మనం స్నానం చేస్తే మనకు ఎలా ఉంటుందో, అటువంటి పవిత్ర సరోవరంలో మనం ఒక డిప్, మనం మునుగుతాం కదా. తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ పుష్కరంలో మునుగుతాం కదా. ఇప్పుడు పుష్కరణ ఎలా ఉందో తెలియదు, కానీ అటువంటి పుష్కరిణిలో, పవిత్రమైనటువంటి పుష్కరిణిలో మనకు ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి పుష్కరిణిలో మనం మునిగి వి రిజువనేట్ అవర్ సెల్స్. మనల్ని మనం ఉత్సాహవంతులు అవుతాం పునః అంటున్నారు. ఎంత బాగా చెప్తున్నారు. అయితే ఇది సాయంత్రమే ఎందుకు చేయాలి, సంధ్యాకాలంలో ఎందుకు చెయ్యాలి అని అంటే, ఆయన చెబుతూ, ప్రకృతిలో ఉండే శక్తి యొక్క ఫ్లో, దాని ధార అనేది మన నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. మన నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే క్లీనింగ్ నా నుంచి బయటికి వెళ్తూ ఉంది, నా లోపల ఉండేటువంటి అన్ని అన్నప్పుడు, శక్తి కూడా మనకు బయటికి వెళ్తూ ఉంది కాబట్టి మనలో ఉండే సంస్కారాలంతా అది సులభంగా అవి బయటికి వెళ్తాయి. అంటే దెర్ ఇస్ వన్ మోర్ ఫోర్స్ వర్కింగ్ ఫర్ యూ టు త్రో ఇట్ అవుట్. మామూలుగా మిగతా టైంలో చేసుకునేది ఒకటి, ఈవినింగ్ టైంలో చేసుకునేది ఒకటి. అంటే నీకు ఇంకొక టీచర్ లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి మనకు మనం చేసేదాన్ని ఇంకా ముందుకు విద్యుక్తినిగా తయారు చేస్తాడు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన బిందువు ఏంటి అని అంటే,
ఆ టైంలో సంధ్యాకాలంలో చేస్తే మనలో ఉండే శక్తి ప్రవాహాలు పైకి వెళ్తూ ఉంటాయి కాబట్టి, అంటే బయటికి వెళ్తూ ఉంటాయి కాబట్టి, పైకంటే బయటికి వెళ్తూ ఉండి ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో ఆ ప్రవాహాలకు ఆ ప్రవాహాలు రెట్టింపు ఎనర్జీ ఇచ్చి మనలో ఉండే చెత్తనంతా బయటికి తీసేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా మన సిస్టంలో ఉండేటువంటి ఆ బరువంతా మన నుంచి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అయితే దీనికి ఏం కావాలి? ది కీ ఈస్ టు హ్యావ్ ఎ నాన్ జడ్జిమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ వాట్ ఎవర్ కాంప్లెక్సిటీస్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ బీయింగ్ రిమూవ్డ్. Simply affirm that all complexities and impurities are being cleaned and be confident in the affirmation you offer. ఇది చాలా ముఖ్యమైనది. అందుకే క్లీనింగ్ అనేది అందరికీ తెలుసు. మనం అనుకున్నాం ఫ్లో విత్ ద ఫ్లో. ఎక్కడో మిస్సింగ్ డాట్స్ ఉంటాయి. అందుకే మాస్టర్ గారు చెప్పింది మనం వింటే కొన్ని మిస్సింగ్ డాట్స్ మనం ఫిలప్ చేసుకోవచ్చు. అప్పుడు సంపూర్ణత అనేది అర్థమవుతుంది. ఆయన చెబుతూ మనలో నుంచి ఏదైతే సంక్లిష్టతలు, అపవిత్రతలు, జటిలత్వాలు మన నుంచి మనం తీసేస్తున్నామో, బయటికి తోస్తున్నామో, తోసేటప్పుడు అవి వెళ్ళేటప్పుడు నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ చాలా ముఖ్యమైనది. ప్రతి చోట ఈ వైఖరి, ఎటువంటి వైఖరి? నాన్ జడ్జిమెంటల్, అంటే తటస్థమైన వైఖరి. అంటే అర్థం ఏంటి? అదే వెళ్ళేటప్పుడు మంచి వెళ్తున్నాయా, చెడు వెళ్తున్నాయా, ఇష్టమైనది వెళ్తున్నాయా, ఆకర్షించేదానికి వెళ్తున్నాయా, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మొత్తం ఏదైతే ఉందో మొత్తం అంతా నా నుంచి బయటికి వెళ్తూ ఉంది. అది మంచిదా, చెడ్డదా, రుచికరంగా ఉందా, పుల్లగా ఉందా, ఇన్ని మనకు సంబంధమే లేదు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ది నాన్ జడ్జిమెంటల్. అరే ఇది ఇట్లా ఉంటే ఇట్లా ఉండొచ్చు కదా, అది ఉంటే బాగుంటుంది కదా, కాదు. కాబట్టి ఆయన ఏమంటారు అంటే నాన్ జడ్జిమెంటల్, తటస్థంగా ఉండడం. ఇలా కాదు, అలా కాదు, వెళ్తున్నాయా వెళ్ళనివ్వు, దట్స్ ఇట్. తటస్థ వైఖరి చాలా ఇంపార్టెంట్ ఉండాలా అంటున్నాడు. తర్వాత ఎప్పుడైతే అవి మన లోపల నుంచి క్లీన్ అయిపోయాయో యూ హ్యావ్ టు అఫర్మ్ ఇట్ అంటాడు. అని అంటే ఏంటి? నీవు భరోసా, మనకు అఫర్మేషన్ అంటే ఏంటి? భరోసా. ఎస్, క్లీనింగ్ అయిపోయింది, 25 minutes 30 minutes నా లోపల సంపూర్ణంగా, నా లోపల శుభ్రమైంది అనేటువంటి ఏమంటాం, ఆ ధీమా మన లోపల రావాలి అని అంటున్నాడు. ఆ ధీమా, ఆ అఫర్మేషన్ అనంటే మనం ఖచ్చితంగా ఆ భరోసా మనం ఇవ్వాలి, మనకు మనం ఇచ్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు డూ ది పర్ఫెక్ట్ క్లీనింగ్ కదా. నీవు సరిగా ప్రార్థన చేయాలి కదా. సరైన ప్రార్థన అంటే ఏంటి? నీవు దానికి విల్ను ఉపయోగించాలి కదా, ఇచ్చను ఉపయోగించాలి కదా. ఏదో క్లీనింగ్ జరుగుతుంది అట్లా కళ్ళు మూసుకుంటే సాధ్యమా? అది ధ్యానం కాదు కదా అనేది ఆ బిందువును ఆయన చెబుతూ, ఎప్పుడైతే నీలో ఒక వ్యాక్యుమైజేషన్ 25 నిమిషాలు అయిన తర్వాత నీకు ఆ తేలికదనంగా వచ్చింది అని అంటే దెన్ యూ కెన్ అఫర్మ్. అప్పుడు నీవు ధీరోదాత్తంగా చెప్పొచ్చు జరిగింది అని. సరే, 13 బిందువులు ఇచ్చాడు ఆయన ఇక్కడ. క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? ఇది మన ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ కు చాలా ఇంపార్టెంట్. 13 బిందువులు అట్లే ఎగ్జామ్ లో కన్నా రాయగలిగితే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిచ్యుయేషన్. సో హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్, మనం చేసే క్లీనింగ్ లో ఏమి 13 బిందువులు అందరికీ తెలిసే ఉంటాయి, కానీ ఏదైనా మిస్సింగ్ ఉందా అనేది ఒకసారి చూసుకుందాం. 1. Sit in a comfortable position with the intention to remove all the complexities and impurities accumulated during the day. This number 1. ఒక సౌకర్యవంతంగా కూర్చోండి, హ్యాపీగా, ఆనందంగా ఆ పొజిషన్లో, ఆసనాలో కూర్చొని ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి సంక్లిష్టతలు, అపవిత్రతలు, 2 పదాలే వాడతాడు ఆయన ఎక్కువగా. కాంప్లెక్సిటీస్ అండ్ ఇంప్యూరిటీస్ అంటే సంక్లిష్టతలు, అపవిత్రతలు. మన ముందుగా అయితే హెవీనెస్, బరువు ఉంది, అనారోగ్యం ఉంది, ఇవన్నీ
అంటే దాంట్లో అన్ని ఇవిడినట్టుగా ఉంది, అవి కూడా అనుకోవచ్చు, తప్పులేదు. అయితే ఆయన ఏమంటాడంటే ఉదయం నుంచి రాత్రి వరకు నాలో ఏర్పడిన అపవిత్రతలు, సంక్లిష్టతలు నా లోపల నుంచి బయటికి వెళ్తున్నాయి అనే ఇంటెన్షన్ అంటే సంకల్పం చెయ్యాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్. చాలా బాగుంది. ఇంకోటి, కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా ఉంటుంది, రిలాక్స్. ఓకే. 3, ఇమాజిన్ ఆల్ ది కాంప్లెక్సిటీస్ అండ్ ఇంప్యూరిటీస్ దట్ ఆర్ లీవింగ్ యువర్ ఎంటైర్ సిస్టమ్. నా లోపల ఉండే ఈ అపవిత్రతలు, సంక్లిష్టతలు అన్నీ కూడా నా మొత్తం సిస్టంలో ఉండేటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. సిస్టంలో కంప్లీట్ గా నా వ్యవస్థలో ఉండేటువంటి అన్ని కూడా బయటికి వెళ్తున్నాయి. సో ఎంటైర్ సిస్టమ్ వీ హ్యావ్ టు అండర్లైన్. 4, let them flow out from your back in the form of smoke from the area between your tailbone at the base of your spine and the top of your head. సో ఇవన్నీ కూడా నా నుంచి బయటికి పొగ రూపంలో వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? నా తల పైభాగం నుంచి టాప్ ఆఫ్ అవర్ హెడ్ అంటే బ్యాక్, అక్కడి నుంచి టైల్ బోన్ మూలాధారం కిందికి. సో ఇవన్నీ ఇక్కడ ఉండేటివన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి సంకల్పం చేయాలి, అవి వెళ్తున్నాయి. నెంబర్ 5, రిమైన్ అలర్ట్ డ్యూరింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ వితౌట్ బ్రూడింగ్ ఓవర్ ది థాట్స్ అండ్ ఫీలింగ్ దట్ అరైజ్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అండర్లైన్. ట్రై టు రిమైన్ ఎ విట్నెస్ టు యువర్ థాట్స్. నీవు ఎప్పుడైతే మన లోపల నుంచి ఈ ఆలోచనలు, ఈ భావాలు, ఈ చెత్త అంతా మన నుంచి బయటకు వెళ్తున్నాయో, ఈ సంక్లిష్టతలు, అపవిత్రతలు అంతా వెళ్ళిపోయేటప్పుడు నీవు దాని వైపు బ్రూడ్ చేయొద్దు, దాని గురించి ఆలోచించొద్దు, ఇది ఏమున్నాయి ఏం లేవు అనేది. నీవు వెళ్తున్నాయా, నువ్వు తటస్థంగా విట్నెస్ అంటే సాక్షి రూపంగా నువ్వు ఉండాలి, సాక్షి రూపంగా చూస్తూ ఉండాలి. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 6, gently accelerate the process with confidence and determination. యాక్సిలరేట్ పదం చాలా చాలా ముఖ్యమైనది. ఇది మిస్ అయితే క్లీనింగే లేదు. అని అంటే మనం ఎంతో విశ్వాసంతో, ఎంతో నిర్ణయాత్మకంగా మనం చేసే ప్రాసెస్ ముందు వెళ్తున్నాయనుకుంటాం. తర్వాత కారుకి ఎట్లయితే స్పీడ్ పెంచుతామో ఆ విధంగా ఆ ప్రాసెస్ను మనం వేగవంతం చేయాలి. అంటే బలీయమైన సంకల్పాన్ని ఇవ్వాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ విల్, మన ఇచ్ఛాశక్తిని మనం జోడించాలి. సో విల్ రావాలంటే మార్నింగ్ మెడిటేషన్ చేస్తేనే కదా విల్ వస్తుంది. సో ఆ విల్ ఉపయోగించి మనం బయటికి పంపాలి అని అంటుంది. 9, కంటిన్యూ దిస్ ప్రాసెస్ ఫర్ 20 to 25 minutes. ఇనిషియల్లీ యూ కెన్ స్టార్ట్ విత్ 10 minutes అండ్ బిల్డ్ యువర్ కెపాసిటీ. కాబట్టి ఎంతసేపు చేయాలి? బయటికి తోయడం అనేది 20 నుంచి 25 నిమిషాలు. మొట్టమొదట కొత్తగా చేరిన వారికి మీరు 10-15 నిమిషాలు చేసి మెల్లగా దాన్ని పెంచండి అని అంటున్నారు. 10, when you feel light within, you can start the second part of the process. ఎప్పుడైతే నీ లోపల తేలికదనం వచ్చిందో, అంటే ఇదంతా వెళ్ళిపోయింది, తేలికదనం వచ్చింది, అయితే రెండవ ప్రాసెస్ ఉందంటాడు. అంటే అర్థం ఏంటి? నీ ఊరికే క్లీన్ చేసి వదిలిపెడితే ఏం ఉపయోగం లేదు. 20-25 నిమిషాలు చేసినా ఏం ఉపయోగం లేదు. ఎందుకు అనంటే బయట ఈథర్లో బయట ఉండేటివన్నీ మళ్ళా లోపలికి వస్తాయంటాడు. ఇది చాలా ముఖ్యమైన బిందు. బాబూజీ అదే పనిగా చేస్తారు. బయట ఉండేటివన్నీ మళ్ళా లోపలికి వస్తాయి. కాబట్టి నీవు ఒక షీల్డ్ తయారు చేసుకోవాలి, ఒక ప్రొటెక్షన్ రింగ్. అది ఏంటి అని అంటే నీవు ఇంకొక సంకల్పాన్ని ఇవ్వాలి. ఏంటది? ఫీల్ a current of purity coming from the source entering your system from the front. This current is flowing into your heart and throughout your system, saturating every particle. అంటే ఈయనేమంటున్నాడు? మూలం నుంచి దివ్య పవిత్ర ధార, ఏ కరెంట్ ఆఫ్ ప్యూరిటీ. ప్యూరిటీ అంటే పవిత్ర, కరెంట్ అంటే ధార అనేది మూలం నుంచి నా హృదయంలోకి ప్రవేశించి మొత్తం సిస్టమ్ అంతా, ఎక్కడి నుంచి? బయట నుంచి లోపలికి. ఇంతవరకు క్లీనింగ్ ఏం చేసాం? మనం వెనక్కి చేసాం. 20-25 minutes మనం బ్యాక్ చేసాం. మనం ఇచ్చే సంకల్పం గురువు యొక్క లేకపోతే మూలం నుంచి ఆ దివ్య పవిత్ర ధార
నా హృదయంలో ప్రవేశించి అది పూర్తిగా నా హృదయం నుంచి మొత్తం ఏమంటున్నాడు, మొత్తం వ్యవస్థలో అంతా కూడా అది ప్రవేశించుచున్నది. అది హృదయంలో ప్రవేశించి మొత్తం సిస్టమ్ అంతా కూడా ప్రతి కణంలో ఎట్లా రాస్తాడు, ఎంత బాగా రాస్తాడు. ఎవరి పార్టికల్ ఈ శాచురేటింగ్ అంటే దాంట్లో మెల్లమెల్లగా దాంట్లోకి ప్రవేశించి ప్రతి కణాన్ని సంతృప్తి పరుస్తూ ఉంది. శాచురేషన్ అంటే సంతృప్తి పరచడమే కదా అని అంటున్నాడు. 12. You have now returned to a more balanced state. Every particle of your body is emanating lightness, purity and simplicity. ఇప్పుడు మన స్థితి సమస్థితిలోకి మనం వచ్చాం. తర్వాత మనలో ఉండే శరీరంలో ప్రతి కణం, ఎవరి సెల్ ఎంత బాగా వాడతాడు, అది పూర్తిగా తేలికదనాన్ని పొందింది, పవిత్రత పొందింది, సింపుల్ సరళతను పొందింది అని అంటాడు. 13. Finish with the conviction that the cleaning has been completed effective. చాలా ఇంపార్టెంట్. 13 ఏంటి, నేను క్లీనింగ్ చేశాను కాబట్టి నాలో పూర్తిగా ఆ శుభ్రత అనేది పూర్తిగా సమర్థవంతంగా అయ్యింది అనేటువంటి కన్విక్షన్, విశ్వాసంతో మనం లేయాలి అని అంటున్నాడు. అని అంటే ఈ మొత్తము చూసడానికి పాయింట్స్ 13 బిందువులు ఏదైతే ఉన్నాయో చాలా సులభంగా కనపడతాయి. కానీ ఎఫెక్టివ్ క్లీనింగ్ అన మన విల్లు పెట్టి మనం చేస్తే దీని ప్రకారంగా క్లీనింగ్ అదే ఇంపార్టెంట్. మెడిటేషన్, క్లీనింగ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ అంటాం. ధ్యానం ఎంత చేస్తే ఒకటి చేస్తే ఏం ఉపయోగం మనం దాని తర్వాత చర్చించుకుంటాం. క్లీనింగ్ ఉంటే కదా మెడిటేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో దీన్ని మనం పిక్చర్ గా మనము చూస్తాం. రెగ్యులర్ ఈవినింగ్ క్లీనింగ్, దాన్నే కొంచెం ఈనాడు మనకు కొన్ని యాడ్ చేశారు కదా మాస్టర్. కాబట్టి ఎట్లా మనం డైలీ ఇంప్రెషన్స్ క్లీన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో మొట్టమొదటి ఏంటి, ఇప్పుడు కొత్తగా ఒకటి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఏమని, బిగిన్ క్లీనింగ్ విత్ ద థాట్ గోల్డెన్ లిక్విడ్ ఫ్లోయింగ్ through the bones and back, starting from the pelvic region and ascending to vertebrate, flowing through the rib cage, shoulder blades, hands, flowing and then going up to the skull. Do this process for 3 minutes. ఇది కొత్తగా ఆయన ప్రవేశపెట్టారు. ఇది 3 నిమిషాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏమని, క్లీనింగ్ ఎలా ముందు స్టార్ట్ చేయాలి అని అంటే, నా లోపల బంగారు ద్రవం అనేది ఎక్కడి నుంచి, కటి వలయం నుంచి అన్ని బోన్సే, అన్ని ఎముకల ద్వారా పైకి వస్తూ ఉంది. ఫస్ట్ వెర్టెబ్రే అంటే మన వెన్నెముక, తరువాత రిబ్ కేజ్ ఎముకల గూడు, షోల్డర్ బ్లేడ్స్ భుజస్కంధాలు, చేతులు, చివరికి స్కల్ కపాలం అనే పదం కొంచెం గట్టిగానే ఉంది. సో ఇదంతా నిండి ఉంది అనేది అనుకోవాలి. అది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ మనం ఇప్పుడు మాట్లాడింది అనమాట. ఏమని, bring your attention to the back of the spine from top to bottom of the spine and seek impurities leaving it. సో మన యొక్క గమనాన్ని వెనకల పైనుంచి ఆ స్పైన్ కింది వరకు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి పొగ రూపంలో. పొగ ఎట్లా ఉంది అనుకోవాలనా, లేదు, ఇట్స్ ఓన్లీ ఎ స్టేట్మెంట్. తర్వాత లాస్ట్ అనుకున్నాం, come into the heart and make the intention, all impurities, complexity, darkness and heaviness leaving my heart from the back of my soul as smoke. తర్వాత అదే దాన్ని మనం వేగవంతం చేస్తాం, ఇవన్నీ మన వెనకల నుంచి వెళ్ళిపోతున్నాం. తర్వాత మనం ఒక సంకల్ప ఇస్తాము, యాజ్ దిస్ స్టేట్ ఈస్ హ్యాపెనింగ్ ద లైట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు మై హార్ట్. ఇది దిగిరేచేప్పుడు గురువు యొక్క హృదయం నుంచో సోర్స్ నుంచో మన లోపల ఆ శక్తి మన లోపలికి వస్తూ ఉంది, దివ్య పవిత్ర ధార. మై ఎంటైర్ సిస్టమ్ ఇస్ క్రిస్టల్ క్లియర్. నా యొక్క సిస్టమ్ అంతా కూడా స్ఫటికంగా తయారైంది. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఫస్ట్ రెగ్యులర్ ఈవినింగ్ ప్రాసెస్. సిట్ కంఫర్టబుల్లీ విత్ స్పైన్ ఎరెక్ట్. ఇదే కదా మనం రాసింది. మనం సాధ్యమైనంతగా మన వెన్నముక సాధ్యమైనంతగా, మరీ అంత కాదు, నిటారుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2. ఇక్కడ మనం చూస్తున్నాం
Golden color liquid is flowing through the bones and back, starting from the pelvic region. First picture లో pelvic region అంటే కటివలయం, అండ్ అసెండింగ్ టు వెర్టబ్రేట్ అంటే తర్వాత ఏముంది, ఆ ఎముకలంతా ఉన్నాయి, అది వెన్నెముక, అక్కడి నుంచి భుజాలు, భుజస్కంధాలు, చేతులు, అంటే చేతుల్లో, భుజస్కంధాల్లో, అవసరమైతే మెడ, తల, ఎక్కడెక్కడైతే ఎముకలు ఉన్నాయో అవన్నీ కూడా గోల్డెన్ ఫ్లూయిడ్ తో నింపబడి ఉన్నాయి. ఎంతవరకు? కపాలం వరకు, స్కల్ వరకు. అంటే స్కల్ నుంచి మన యొక్క పెల్విక్ రీజన్, అంటే కపాలం నుంచి మన యొక్క కటివలయం వరకు ఉండే ఆ ఎముకలంతా కూడా దానితో నింపబడి ఉన్నాయి అనేది ఇది మనం 3 minutes చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాము? ఇంప్యూరిటీస్ ఆర్ లీవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్ ఫ్రమ్ టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు ది బాటమ్ ఆఫ్ ది స్పైన్. వెనకలు చూస్తున్నాం కదా, తల పై భాగం నుంచి వీపు వెనకల కింది భాగం వరకు అది పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ బ్రదర్. సో 4వది ఏంటి? ఇంప్యూరిటీస్, కాంప్లెక్సిటీస్, డార్క్నెస్ అండ్ హెవీనెస్ ఆర్ లీవింగ్. ఇక్కడ అన్నీ ఇచ్చాడు. అపవిత్రతలు, సంక్లిష్టతలు, తర్వాత మనలో ఉండే చీకటి తత్వం, హెవీనెస్, మనలో ఉండే బరువు, ఇవన్నీ కూడా మన లోపలికి వెళ్తున్నాయి. ఎప్పుడైతే వెళ్తున్నాయో వాక్యూమ్ ఈస్ క్రియేటెడ్. మన లోపల శూన్యత్వం అనేది మన లోపల క్రియేట్ అవుతుంది అని స్టెప్ 4లో చెప్తున్నాడు. స్టెప్ 5లో ఏమంటున్నాడు? కమ్ టు యువర్ హార్ట్ ఫీల్డ్ అండ్ బ్రష్ ఆల్ యువర్ ఇంప్యూరిటీస్. అంటే మన హృదయ క్షేత్రంలో కదా మనం వచ్చేసి ఇంకొంచెం బలంగా యాక్సలరేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే హృదయ క్షేత్రం అంటే కాస్మిక్ వైబ్రేషన్ ఫీల్డ్ అంటున్నాడు. కొత్త కొత్త పదాలంతా వాడుతున్నారు. ఓకే, ఆ హృదయ ప్రాంతం నుంచి, ఆ హృదయ క్షేత్రం నుంచి మన వెనకల అవన్నీ కూడా వెళ్తున్నాయి. నెక్స్ట్ బ్రదర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం రాశాడు? బ్రదర్ నేను పెట్టాను ఆల్రెడీ 6 and 7. ఓకే, నో ప్రాబ్లం. కాస్మిక్ వైబ్రేషన్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బీయింగ్. చూడు అది ఎలా ఆయన పిక్చరైజేషన్ చేశారు. కాబట్టి మూలం నుంచి ఆ కాస్మిక్ వైబ్రేషన్, ఆ ఆ స్పందన, మనం ఏమనుకున్నాం? ఆయన హృదయం నుంచి లేకపోతే మూలం నుంచి దివ్య పవిత్ర ధార మన హృదయంలోకి ప్రవేశించి అండ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బీయింగ్, అంటే ప్రవేశించి మొత్తం బీయింగ్ అంటే మన మొత్తం లోపల. దట్ ఈస్ ది 6th step. 7th step ఏం డిఫరెన్స్ ఉంది? కాస్మిక్ వైబ్రేషన్ ఇస్ ఫ్లోయింగ్ అండ్ ఫిల్లింగ్ ది ఎంటైర్ సిస్టమ్. పాజిటివ్ వైబ్రేషన్స్ ఫిల్ ది ఎంటైర్ సిస్టమ్. మొట్టమొదటి 6వ దాంట్లో మన లోపలికి వస్తూ ఉంది. 7వ దాంట్లో మొత్తం సిస్టమ్ అంతా కూడా పూర్తిగా నింపబడి ఉంది. నెక్స్ట్ బ్రదర్. సో ఇప్పుడు ఏంటి? 8th step, ది సిస్టమ్ బికమ్స్ లైటర్ అండ్ లైటర్. మన యొక్క పద్ధతి అంతా కూడా, మన యొక్క లోపల అంతా కూడా చాలా తేలిక అవుతుంది అని అంటున్నారు. తర్వాత 9, 9వది ఏంటి? అట్ ది ఎండ్ ఆఫ్ క్లీనింగ్ మేక్ ది ఇంటెన్షన్ యువర్ ఎంటైర్ సిస్టమ్ ఇస్ క్రిస్టల్ క్లియర్. ఇది మనకు ఖచ్చితంగా అంతా అయిపోయిన తర్వాత నా యొక్క మొత్తం వ్యవస్థ అంతా కూడా స్ఫటికం ఉంటుంది కదా, ఆ విధంగా తయారైంది అనుకుని మనం లేయాలి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ బ్రదర్. ఇక్కడ ఇది ఎంతైనా బ్రదర్ ఇంకా పెరుగుతుందా? ఇంతే కదా, రైట్, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాడు మాస్టర్. ఏమని? వాట్ ఇఫ్ ఎ పర్సన్ ఓన్లీ మెడిటేట్స్ దట్ డస్ నాట్ ప్రాక్టీస్ క్లీనింగ్? మనం ముందుగా అనుకున్నాం, ముందుగా చర్చించుకుంటున్నాం. అయితే దీన్ని కొంచెం వివిడ్గా ఇదే మన ఎగ్జామినేషన్ కూడా అడుగుతూ ఉంటారు ఇటువంటి క్వశ్చన్స్. వాట్ ఇఫ్ ఎ పర్సన్ ఓన్లీ మెడిటేట్స్ అండ్ డస్ నాట్ ప్రాక్టీస్ క్లీనింగ్? క్లీనింగ్ చేయనండి, నేను ఒకటే ధ్యానమే చేస్తాను. క్లీనింగ్ చెయ్యను, నేను ధ్యానమే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది?
అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఆయన ఎంత బాగా రాస్తారు దాజీ గారు. త్రూ మెడిటేషన్ we create an inner environment where unwanted seeds cannot take root. But it is through the cleaning method that we fry up the existing seeds and pull out the complex root structures already embedded so deeply within. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జాంపుల్. ఇన్ యోగిక్ ఫిలాసఫీ, thought seeds that have already been planted in the subconscious are known as samskaras or impressions. To make the point that cleaning is perhaps even more important than meditation, Babuji said, if you transmit to a thief, he will become a perfect thief. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి? మనము క్లీనింగ్ చేయకుండా మన సాధన ఒక ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటే, అసలు ధ్యానంలో ఏమవుతుంది అని అంటే, మన లోపల ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎటువంటి వాతావరణం? మరలా ఈ సంస్కార బీజాలు మన లోపల కొత్తవి రాకుండా, అన్వాంటెడ్ అంటే మనకి ఇష్టము లేని ఈ సంస్కార బీజాలు మన లోపలికి రాకుండా, వేరూనకుండా ధ్యానము కాపాడుతుంది. దట్ ఈస్ నంబర్ 1. అంటే ఏంటి? కొత్తవి మన లోపల రాకుండా మెడిటేషన్ ద్వారా మన లోపల ఒక కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త వాతావరణం, అంటే ఒక షీల్డ్ మాదిరి మనకు తయారవుతుంది. అయితే ఆయన చెబుతూ, కొత్తవి రావు, పాతవి లోపల ఉన్నాయి కదా. అవి ఎక్కడున్నాయి? మన సబ్ కాన్షియస్ లో, మన అంతఃచేతనంలో ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అని అంటే, ఆయన చెబుతూ, అది ఎంత సంక్లిష్టంగా మన మూల నిర్మాణం అంటాడు. ది కాంప్లెక్స్ రూట్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఎంబెడెడ్. అంటే ముందుగా ఎప్పటి నుంచి మనమంతా లోపల ఏర్పరచుకున్నామో అది రూట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ అనేది ఎంత గట్టిగా ఉంటుందంటే అంత గట్టిగా ఉంటుందట. కాబట్టి క్లీనింగ్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని పెరుగుతారు అని అంటున్నాడు. అంటే అండ్ పుల్ అవుట్. కాబట్టి క్లీనింగ్ అవసరం కదా. వర్తమానం ఓకే, పాతయే కదా మనల్ని ముందుకు పోకుండా అడ్డగించేది. కాబట్టి పాత మన లోపల ఎటువంటి బీజాలు ఉన్నాయి? ఎగ్జిస్టింగ్ సీడ్స్ అండ్ పుల్ అవుట్ ది కాంప్లెక్స్ రూట్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఎంబెడెడ్ సో డీప్లీ విత్ ఇన్. మన లోపల ఎంత గహనంగా మన లోపల ఏదైతే ఉన్నాయో దాన్ని లాగుతుంది. ఇది కదా మన బాబూజీ ఎగ్జాంపుల్. బాబూజీ ఒకరికి సిట్టింగ్ ఇస్తూ ఉంటారు. చూస్తే అభ్యాసి, కళ్ళు మూసుకుంటే కోతి కనపడుతూ ఉంటుంది. మళ్ళా కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిస్తే అభ్యాసి, కళ్ళు మూసుకుంటే. అంటే ఎందుకు ఇలా ఉన్నాడు అనగానే ఆలోచిస్తే, అతను హనుమంతుని ఉపాసన సాంకేతికంగా చేసేవాడట. కాబట్టి హనుమంతుడు అంటే ఆ మంకీ టైం అది ఉంది కదా, అతని లోపల గట్టిగా పాతుకునిందట. అంతే కదా ఇక్కడ చెప్పేది, ఆల్రెడీ ఎంబెడెడ్ సో డీప్లీ విత్ ఇన్ కాంప్లెక్స్ రూట్ స్ట్రక్చర్స్. దాన్ని ఆయన పగలగొట్టేనే, అంటే తీసేస్తేనే అతని లోపల ముందుకెళ్తాడంటాడు. చారిజీ కూడా అదే రాస్తారు. కొన్ని సిట్టింగ్స్, ఒక్కొక్క సిట్టింగ్ ఎలా ఉంది అంటే అంత లోపల పత్తర్ అంటే రాయి మాదిరి ఉంది. రాయిని కరిగించాలంటే ఎట్లా? పెద్ద ఆయన ఇచ్చాడు కదా ట్రాన్స్మిషన్. దానితో దాన్ని మెల్లమెల్లగా ఒకే తూరి పగలు కొడితే మనం ఉండం. కాబట్టి మెల్లమెల్లగా దాన్ని ద్రవీకరించి బయటికి తీసివేయడం. ఓకే, కాబట్టి క్లీనింగ్ లో అది జరుగుతుంది. కాబట్టి మన యోగ శాస్త్రంలో, పతంజలి యోగ శాస్త్రంలో ఆయన ఏం చెప్తారు అని అంటే, మన లోపల అంతఃచైతన్యంలో ఉండేటువంటి ఆలోచన విత్తనాలనే మనము సంస్కారాలు అని అంటాం. కాబట్టి ఆ సంస్కారాలు బయటికి పోవాలంటే ఎలా? ఉత్త ధ్యానం చేస్తే ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. విశ్వామిత్రుని మాదిరే అని అంటే మళ్ళా అనుకూలమైన వాతావరణం వస్తే, ఎవరో వస్తే మనం కూడా అలానే వెళ్ళిపోతాం కదా. అందుకనే ఆయన బాబూజీ మాటను జ్ఞాపకం పెట్టుకోమంటారు. బాబూజీ ఏం చెప్తాడంటే, ధ్యానం కంటే క్లీనింగ్ ఇంపార్టెంట్. ఎందుకు?
ధ్యానంలో ట్రాన్స్మిషన్ జరుగుతుంది సహజ మార్గ అభ్యాసం అయిన తర్వాత. నీవు క్లీనింగ్ చేయకపోతే ఒక దొంగకు నువ్వు ప్రాణాహుతినిచ్చావనుకో, వాడు బికమ్స్ ఎ పర్ఫెక్ట్ థీఫ్. గజ దొంగగా తయారవుతాడు కదా అని అంటాడు. కాబట్టి ఈ ప్రశ్నకు మీ సమాధానం మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకు క్లీనింగ్ అవసరం, ఉత్త ధ్యానం చేస్తే ఉపయోగం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత ఇంకొక ప్రశ్న మన పరీక్షల్లో మనం చూసేది. వెన్ ఎ పర్సన్, సే ఎ స్టూడెంట్ is stressed, would you recommend they meditate more or clean more? Why? ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, చాలా ఒత్తిడిలో ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం కదా, ఎస్పెషలీ ఈ చైతన్య మిగతా కాలేజెస్లో ఎంత స్ట్రెస్ ఉంటుందంటే 10+2 ఆ ఎగ్జామ్ ఏదో ఎక్కువ మార్క్స్ సంపాదించాలి అనేది. అట్లా ఉంటే అటువంటి అభ్యాసి, అటువంటి వాడు మన బాబో ఇంకా ఎవరో, అటువంటి అతనికి మనం ఏం చెప్పాలి? ధ్యానం అని చెప్పాలనా, శుభ్రం చేసుకొని చెప్పాలనా, ఏది చెప్పాలి? ఒత్తిడి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో, ఒకటి చెప్తామనుకో, నువ్వు ధ్యానం చేయో క్లీనింగ్ చేయమని చెప్తామనుకో, ఎందుకు చెప్పాలి అనేది ప్రశ్న. దానికి జవాబు ఏంటి అని అంటే, ఇట్ ఈస్ బెటర్ దట్ ద క్లీన్ రాదర్ దాన్ మెడిటేట్ అండ్ కాంప్లిమెంట్ దట్ విత్ అన్ ఇండివిజువల్ సిట్టింగ్ ఫ్రమ్ ఎ ట్రైనర్. ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్. ఇఫ్ ద పర్సన్ మెడిటేట్స్ వెన్ దే ఆర్ యాంగ్షియస్, ఇట్ ఈస్ ఎంటైర్లీ పాసిబుల్ దట్ ది యాంగ్జైటీ కుడ్ డీపెన్. ఆయన ఏమంటారు అని అంటే, ఎవరైతే ఒత్తిడిలో ఉంటారో, స్టూడెంట్ కానీ ఇంకొకరు కానీ మనం ఏం చెప్పాలి? అరే బాబు, నువ్వు క్లీన్ చేసుకో, ధ్యానంగా చెప్పాల్సింది, రాదర్ దాన్ అని వాడుతున్నారు. క్లీన్ చేసుకో, దట్ ఈస్ నెంబర్ 1. దానితో పాటు ఒక ప్రశిక్షకుడి దగ్గర, ఒక ట్రైనర్ దగ్గర సిట్టింగ్ తీసుకోమని చెప్పాలి అని అంటున్నాడు. మనకు అటువంటి ఒత్తిడి వచ్చినా మనకు కూడా ఎవరికో చెప్పడం కాదు, ముందు మనలో ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి, ప్లస్ అడిషనల్గా మనం సిట్టింగ్ తీసుకోవాలి అని అంటున్నారు. తరువాత ఒకవేళ అతను క్లీనింగ్ చేసుకోకుండా, సిట్టింగ్ తీసుకోకుండా ఉత్త ధ్యానమే చేశాడనుకో, బాబూజీ చెప్పాడు కదా, నీ లోపల ఒత్తిడి ఉంటే, ఆందోళన ఉంటే, యాంగ్షియస్ ఆందోళన ఉంటే, అది ఇంకా చాలా గొప్పగా అవుతుంది. ఎంత గొప్పగా తయారవుతుంది, ఎంత ప్రగాఢంగా అంటే, ఎంత లోపలికి వెళ్తుంది అంటే, అది పెద్ద రాయి మాదిరి తయారవుతుంది. కాబట్టి దాన్ని తీసివేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ పాసిబుల్ దట్ ద యాంగ్జైటీ కుడ్ డీపెన్. అర్థమవుతుంది కదా, ఆందోళన అనేది ఇంకా లోపలికి వెళ్తుంది అని అంటున్నారు. ఓకే, సో మనం ఆన్సరింగ్, లేకపోతే మనకు సంబంధించినంత వరకు ఇది మనం బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఇంకా ముఖ్యమైనది. ఇది చాలా మంది వినే ఉండొచ్చు. అంటే ఒక్కొక్క పోకడలో దాజీ గారు ఎలా సమాధానం ఇస్తారు అంటే, ఒక చోట ఒక విధంగా చెప్తారు సంస్కారం నుంచి, ఇంకో చోట ఇంకో విధంగా చెప్తారు. మనం ఫ్లో విత్ ద ఫ్లో, అంతవరకే మనకు. అని అంటే ఆయన ఎట్లా రాశారో దాని ప్రకారంగా వెళ్తాం. ఇది ఇట్లనా, మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? చాలా ముఖ్యమైన క్వశ్చన్. మనం ఆన్సర్ చూడాల్సింది. వాట్ ఈస్ ది డిస్టింక్షన్ బిట్వీన్ గ్రాస్నెస్, ఇంప్రెషన్ ఆర్ సంస్కార అండ్ టెండెన్సీ? వాట్ ఆర్ వి క్లీనింగ్? ఎంతో గొప్పగా అడుగుతారు. 3 ఉన్నాయి, 3 గురించి చెప్తున్నారు. ఒకటి గ్రాస్నెస్, అంటే స్థౌల్యత. స్థౌల్యత అంటే ఏంటి? స్థౌల్యత అంటే ఏంటి? రెండవది ఇంప్రెషన్ ఆర్ సంస్కార. ఇంప్రెషన్ అన్నా సంస్కారం అన్నా ఒకటే. కాబట్టి సంస్కార అంటే ఏంటి? మూడవది టెండెన్సీ, అంటే ప్రవృత్తి అంటే ఏంటి? మనము దేన్ని శుభ్రం చేసుకుంటున్నాం? చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా అందమైన ప్రశ్న. తర్వాత మనకెంతో అర్థవంతమైన ప్రశ్న. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిందే కదా. కాబట్టి 3: స్థౌల్యత, రెండవది సంస్కార ఇంప్రెషన్, మూడవది ప్రవృత్తి. ఏంటి అంటే ఎంత అందంగా జవాబిచ్చారో ఒకసారి చూడండి.
Grossness is the immediate effect of a thought or action that carries an emotional content behind it. It is like a dirt in a flowing river channel. We remove grossness during cleaning. ఎంత గొప్పగా సమాధానం ఇస్తారు. స్థౌల్యత అంటే ఏంటి అంటే ఉత్త ఆలోచనలు చేస్తే ఏమీ రాదు, హ్యాపీగానే ఉంటాం. ఓకే, ఆలోచనలలో ఎప్పుడైతే మనము భావోద్వేగాన్ని, ఎమోషనల్, అనేది ఏమైందో, ఇలా మనం ఒక భావోద్వేగాన్ని, అమ్మాయి బయటకు వెళ్ళేది ఇంకా రావడం లేదు, ఇట్లా ఎన్నో, ఇంట్లో ఏమో జరుగుతుంది, నా యొక్క ప్రాజెక్ట్ కాబట్టి ఒక ఎమోషనల్ను, భావోద్వేగాన్ని ఎప్పుడైతే మనము ఆలోచనకి ఎప్పుడైతే ముడి పెడతామో ఇమ్మీడియట్ గా మన లోపల ఏమొస్తుంది? గ్రాస్నెస్. కాబట్టి ఫస్ట్ అంటే ఆయన గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి ఎంత బలంగా ఉందని చెప్తాడు. ఫస్ట్ వచ్చేది గ్రాస్నెస్. ఇది ఎలా ఉంటుంది అని అంటే, నదిలో నీళ్లు పారుతూ ఉంటాయి, దాంట్లో ఒక చెత్త మొక్కో ఏదో దుమ్ముతో పట్టింది ఏదైనా వెళ్తూ ఉందనుకో, మనం ఏం చేయొచ్చు? మనం ఇండివిజువల్స్ క్లీనింగ్ సాయంత్రం పూట కూర్చొని ఆ చెత్తను అట్లా పట్టుకొని బయటికి తీసేయచ్చు. అంటే స్థౌల్యత్వం అంటే ఏంటి అని అంటున్నాడంటే, నదిలో ఏదైనా ఒక చెత్త మొక్కో ఏదో పోతూ ఉంటే దాన్ని అట్లా తీసేసుకుని మనం బయటికి వేస్తాం కదా, అట్లనే ఆ రోజులో మనం ఎన్నో ఆలోచనలతో భావోద్వేగాన్ని ఎప్పుడైతే కలుపుతామో, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, ఒక విషయాన్ని గురించి, ఏ విషయాన్ని గురించి ఇంతే కదా ఆలోచించాల్సింది, ఎక్కువ ఆలోచిస్తాం కదా, అది ఎక్సెస్ అనేది మన లోపల గ్రాస్నెస్, స్థౌల్యత అనేది వస్తుంది. దాన్ని క్లీనింగ్ ద్వారా నీళ్ళ నుంచి బయటికి తీసేసినట్టు తీసేయచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత సంస్కార అంటే ఏంటి? ఇంప్రెషన్ ఈజ్ ఎ సాలిడిఫైడ్ గ్రాస్నెస్ ఆర్ సంస్కారాస్. ఇట్ క్రియేట్స్ ప్రీడిస్పోజిషన్ టు థింక్ అండ్ యాక్ట్ ఇన్ ఎ సర్టన్ వే. చాలా ముఖ్యమైన సెంటెన్స్. ఇట్ ఈస్ లైక్ ది ఛానల్ ఇన్ ఎ రివర్. Samskaras are formed progressively. We remove impressions during cleaning and the more solidified impressions during individual sittings with a preceptor and or the guide. కాబట్టి సంస్కారం అంటే ఏంటి అని అంటే, మనం ఫస్ట్ చూసాం కదా, స్థౌల్యం అనేది, గ్రాస్నెస్ అనేది, అది ఇంకా దాని గురించి అది ఇంకా గట్టిపడుతూ వస్తే మన లోపల ఒక ముద్ర, ఇంప్రెషన్, సంస్కార అనేది ఏర్పడుతుంది. సంస్కారం ఏర్పడితే ఎట్లా ఉంటుంది? ఎంత మంచి సెంటెన్స్ వాడతాడు. ఇట్ క్రియేట్స్ ఎ ప్రీ డిస్పోజిషన్. అంటే ఏంటి? వాడు ఒక పక్కనే ఆలోచిస్తూ ఉంటాడట, నాన్న అది కాదు, నువ్వు ఈ పక్క చూడరా. ఆ డిస్పోజిషన్ అంటే స్వభావం, ముందుగానే ఏర్పరచుకొని ఉంటాడు. ఇదే కరెక్ట్, నా దారే రహదారి అని అంటే ఒక పర్టికులర్ యాటిట్యూడ్. అసలు ఆయన మార్చలేం. మీరు ఎంతైనా చెప్పండి, నాదింతే అండి అంటే ఒక పర్టికులర్ వేలో పనిచేస్తూ ఉంటాడట. ఈ సంస్కారాలు అనేటివి ప్రోగ్రెసివ్గా మెల్లమెల్లగా మన లోపల వస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, నది ఉదాహరణ ఇస్తాడు. నదిలో నుంచి ఒక పాయ, మనము ఇప్పుడు రివర్ వెళ్తూ ఉందనుకోండి నది, మనము దాని నుంచి ఒక పాయను తీసి నీళ్ళని ఇట్లా మరలించామనుకో, ఆ పాయలో అది వెళ్తూ ఉంటుంది కదా, ఆ ప్రవాహం ఆ పాయలో వెళ్తూ ఉంటుంది కదా. అట్లనే వ్యక్తి కూడా ఎప్పుడైతే సంస్కారాలు వచ్చాయో అతను ఆ పక్కనే పోతూ ఉంటాడు. నువ్వు ఎంత మంచి చెప్పినా ఉపయోగం లేదు అని. కాబట్టి దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి? ఒకటి, ఇండివిజువల్ సిట్టింగ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రిసెప్టర్ దగ్గర నుంచి, లేకపోతే మాస్టర్ దగ్గర నుంచి, గైడ్ నుంచి. మనం ఎప్పుడైతే సిట్టింగ్స్ తీసుకుంటామో, సిట్టింగ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనలో ఉండే సంస్కారాలు వెళ్తాయి. ఓకే, ఎంత గొప్పగా చెప్తాడు. ఎప్పుడైతే మనము సిట్టింగ్స్ తీసుకున్నప్పుడు సాలిడిఫైడ్ ఇంప్రెషన్స్, గట్టిగా ఏర్పడిన స్థౌల్యాన్ని మనము సంస్కార అంటాం కదా, అది క్లీన్ అవుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్, ఆ గ్రెడేషన్ చూడండి. మూడవది టెండెన్సీ.
దాన్నే మనం సంస్కృతంలో ప్రవృత్తి అని అంటాం. టెండెన్సీ ఇస్ ద అండర్లయింగ్ ఫీల్డ్ ఇన్ విచ్ గ్రాస్నెస్ అండ్ ఇంప్రెషన్స్ ఫార్మ్. ఎంత గొప్పగా చెప్తారు. ఇట్ ఈస్ లైక్ ది రివర్ బెడ్ ఇట్ సెల్ఫ్. వీ కెనాట్ క్లీన్ అవర్ టెండెన్సీస్. ఎంత గొప్పగా చెప్తున్నాడు. మనకి ఇది తెలుసా? వీ కెనాట్ క్లీన్ అవర్ టెండెన్సీస్, బట్ వీ కెన్ కీప్ దెమ్ సబ్లిమిటెడ్ త్రూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అండ్ అట్టైనింగ్ ది కండిషన్ ఆఫ్ లివింగ్ డెడ్. ఇది అందరం ఆలోచించుకోలేదు. చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒకటి ఏంటి అని అంటే, మన లోపల ప్రవృత్తులు ఉంటాయి అంటాడు. అని అంటే మన ముందుగా ఏర్పరచుకున్న స్థౌల్యము, సంస్కారాలకు ఇది మూలం. ఇది ఎట్లా ఉంటుందంటే రివర్ బెడ్ అంటాడు. రివర్ బెడ్ అంటే నదీ తలం, నదీ గర్భం. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వర్షం వస్తే ఆ నది నిండా నీళ్లుంటాయి. ఎండాకాలంలో చూస్తాం కొన్ని రివర్స్ లో వాటరే ఉండదు. ఓకే, అయితే వాటర్ లేకపోయినా కింద అది ఉంటుంది కదా, నదీ తలం, నదీ గర్భం అంటాం. సో మళ్ళా వర్షం వస్తే మళ్ళా అది నిండుతుంది. ఆ ప్లేస్ ఉంది కదా కింద, మళ్ళా వర్షం వస్తే అది నిండుతుంది. ఎండిపోయిందంటే అది ఒకటే కనపడుతుంది. అదే విధంగా మనం ఎన్నో సిట్టింగ్స్ తీసుకుంటూ ఉంటాం, ఎన్నో సత్సంగ్స్ లో పాల్గొంటూ ఉంటాం, ఎన్నో భండారాస్ లో పాల్గొంటూ ఉంటాం. అయితే మనల్ని మనం గమనించుకోవాలి. నేనేం గట్టిగా మాట్లాడలేదు, మామూలుగా మనమే కాబట్టి మనకు ఎటువంటి సమస్య లేదు. మనం జనరల్ గా యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్ మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే మనం సిట్టింగ్స్ తీసుకుంటామో, ఇంకా ఫంక్షన్స్ లో అటెండ్ అవుతూ ఉంటామో, ఎట్లయితే ఆ రివర్ లో ఉండేటువంటి నీళ్ళంతా వెళ్ళిపోతాయో, అట్నే మన లోపల ఉండేటువంటి సంస్కారాలు వెళ్తాయి. కానీ లోపల బెడ్ ఉంటుంది, లోపల ఆ నదీ తలం ఉంటుంది. అది పగల్లా అది ఇంకా అట్లే ఉంది. దాన్నే ప్రవృత్తి అంటారు, దాన్నే టెండెన్సీ అని అంటారు. అది పగలాలి కదా, అది వెళ్ళాలి కదా, దాన్ని పూర్తిగా రిమూవ్ చేస్తే కదా. లేకపోతే మళ్ళా ఏదో వస్తుంది, ఆ నది వస్తుంది, ఆ నీళ్లు దాంట్లో మళ్ళా పారుతాయి. ఎలా మనం ముందుకెళ్తాం? ఎలా ముందుకెళ్తాం? అందుకే మాస్టర్ అంటారు, నువ్వు 1000 సిట్టింగ్స్ తీసుకో, ఓకే, అప్పుడు బాగానే ఉంటుంది. 4 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత కుక్కతో ఒక వంకర అంటాం కదా. ఎందుకలా? అదంటే మన లోపల టెండెన్సీ, బలమైన నదీ తలం, రివర్ బెడ్ ఉంది. దాన్ని ఎలా మనం ప్రవృత్తిని ఎలా తీసేసుకోగలం? వీ కెనాట్ క్లీన్ అవర్ టెండెన్సీస్. ఎంత గొప్పగా వాడతాడు. నేను ఇంత గట్టిగా చెప్పాలో లేదో తెలియదు, ఎవరైనా నన్ను విమర్శించినా ఇట్స్ ఓకే. కానీ ఆ ప్రవృత్తులను మనం శుభ్రం చేయలేం. అవి ఎలా బయటికి వెళ్తాయి? ఒకటే మార్గం అంటాడు, నిరంతర స్మరణ. అట్టైనింది కండిషన్ ఆఫ్ లివింగ్ డెడ్. అంటే జీవన్మృతునిగా తయారు కావడం. We can keep them sublimated. We can keep them sublimated through constant remembrance, attaining the condition of living dead. అంటే ఈనాడు దాజీ గారిని చూస్తే మొదటేదో క్లీనింగ్ చేస్తే సరిపోతుంది కదా, ధ్యానం చేస్తే సరిపోతుంది కదా, ప్రార్థన చేస్తే, ఈయన మెల్లమెల్లగా మనల్ని పదులు పెడుతున్నాడు. పదులు పెడుతూ ఆయన ఏమంటాడు అని అంటే, ఎప్పుడైతే నీవు నిరంతర స్మరణ, అంటే మనం మెడిటేషన్లో ఏ స్థితిని పొందుతామో దాన్ని పదే పదే, లేకపోతే లివింగ్ డెడ్, జీవన్ మృతుని యొక్క స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుంది? వి కెన్ కీప్ దెమ్ సబ్లిమిటెడ్. ఆ నదీ తలాన్ని ఏం చేయొచ్చు అని అంటున్నాడు. సబ్లిమేషన్ అంటే ఏంటి అని అంటే, ఫిజిక్స్ లో ఏం చెప్తాం, సాలిడ్ గా ఉండే సెంటెన్స్, మెటీరియల్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఉండేదాన్ని మెల్లగా ఆవి రూపంలో చేస్తాం కదా. అట్లా ఎప్పుడైతే నిరంతర స్మరణ ఆ స్థితి గన మనకు వస్తే, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మన లోపల తగ్గిపోయి ఆవి రూపంలో వెళ్ళిపోతాయి.
అర్థమైందా? అర్థమైందా? ఎందుకు మనం ఎన్ని సెట్టింగ్స్ చూసినా ఇంకా ఇది 3. సో స్థౌల్యం, సంస్కార, ప్రవృత్తి. సో ప్రవృత్తితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో 8:50. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక 2 minutes స్టోరీ టైం అంటే ఇప్పుడు ఏంటి అని అంటే, సో బాబూజీ గారు కూడా హ్యూమరస్. అంటే ఆయన ఎప్పుడు మనల్ని కూడా నవ్విస్తూ ఉంటారు. ఎట్లా నవ్విస్తూ ఉంటారంటే నేను ఒక 2 minutes లో నేను చెప్తాను. పోతే మేము షాజహాన్పూర్కి వెళ్ళాం. షాజహాన్పూర్లో మాస్టర్ గారి ఇండ్లు, ఎన్నో ఓవర్సీస్ అభ్యాసీస్ వచ్చారు. ఒక అభ్యాసి, ఫారిన్ అభ్యాసి, అంటే ఓవర్సీస్, ఆయన వెళ్తున్నారు వాళ్ళ ఊరికి. సో ఒక రిక్షాని ఎంగేజ్ చేసుకున్నాడు. మీకు తెలుసో తెలియదో, అప్పుడు రిక్షాలంతా కూడా మ్యాన్ పులింగ్, అంటే మనిషి పట్టుకొని లాగుతూ ఉంటాడు, వెనక లగేజ్ ఉంటుంది. సో అది ఫిక్స్ చేసుకున్నాడు. అక్కడి నుంచి షాజహాన్పూర్ స్టేషన్, ఢిల్లీ నుంచి ఫ్లైట్. ఓకే సార్, రిక్షా వచ్చింది, మాస్టర్ దగ్గర ఆగింది. ఆయన లగేజ్ అంతా పెట్టుకున్నాడు. ఆయన ఎక్కి రిక్షావాన్ని పొమ్మంటున్నాడు. అప్పుడు బాబూజీ ఎక్కడి నుంచి వచ్చాడు కానీ టక్ 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 అని ఆయన అలా వచ్చాడు. వచ్చి ఆ ఓవర్సీస్ ఆయన అడిగాడు, నువ్వు ఎంత, హౌ మచ్ అమౌంట్ యు ఆర్ పేయింగ్ ఫర్ దిస్ రిక్షా ఫర్ గోయింగ్ టు ది స్టేషన్? అంటే ఇక్కడి నుంచి నువ్వు స్టేషన్ పోయేదానికి ఎంత డబ్బులు ఇస్తున్నావు అన్నాడు. 2 rupees అన్నాడు ఆయన. ఎవరు ఆ ఫారినర్? 2 రూపాయలు అన్నాడు. అని అంటే బాబూజీ ఆయనకి ఎలా ఆ ముఖం, ఆ సీరియస్, అది నిజంగా రియల్ సీరియస్ తెలియదు. ఆ రిక్షావాన్ని పట్టుకొని, आप 2 रुपया लेते, 4 अनाए दिएगा, अब ज्यादा पैसा वसूल करते ఈ అంగ్రేజీ వాళ్ళంసే. ఏరా నువ్వు 2 రూపాయలు వసూలు చేస్తున్నావు ఆ రిక్షావాన్ని పట్టుకుని, 4 అనాలే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సింది, నువ్వు పొరపాటును కూడా ఒక పైసా తీసుకోవద్దు. ఆ ఓవర్సీస్ ఆయన కూడా చెప్పాడు, సో యూ హ్యావ్ టు పే ఓన్లీ 4 అనాస్, అంటే 4 అనాలు. ఓకే అని అన్నాడు. వాడు రిక్షావాడు ఇట్లా గోక్కుంటున్నాడు, ఈయనేంటి, ఈయన మాస్టర్ అంటారు, ఏదో వచ్చేవాడు ఇస్తున్నాడు కదా 2 రూపాయలు, ఏమవుతుంది, ఆహా హా సాబ్ ఠీక్ హై అని ఆయన కూడా, ఓవర్సీస్ ఆయన కూడా ఓకే మాస్టర్ నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన 2 రూపాయలు ఇచ్చాడో నాణాలు ఇచ్చాడో మనకు తెలియదు. అయితే తర్వాత మేమంతా ఆయన వచ్చి కూర్చున్నాడు బాబూజీ మహారాజ్. సో మనకు ఏంటి ఇలా అనిపిస్తుంది అని బాబూజీని ఎవరో ప్రశ్నించారు. ఎందుకు 4 అనాలు అయితేనేమి 2 రూపాయలు అయితేనేమి, మనమంటే ఎలా పే చేయలేము, వాడు ఫారినర్ కదా, ఓవర్సీస్ వాళ్ళు పే చేస్తారు కదా అని అంటే, ఆయన ఒక్క బిల్సు నవ్వుతూ, నేనేం చేయగలను, నేను పూర్వజన్మలో ఐఎమ్ బనియా అని అంటే, పూర్వజన్మలో నేను మార్వాడి, ఒక వైశ్య, కాబట్టి నాకు ఇది ఉంది కదా, ఆ పిసినారితనం అనేది ఉంది అని నవ్వుతూ ముగించాడు. మేమంతా కూడా ఓ ఇలా అని నవ్వుకున్నాం. అంటే నేను ఊరికి అలా ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను అని అంటే, మాస్టరు బాబూజీ మహారాజ్ డబ్బు దగ్గర ఎంత, అది ఒకటి, తర్వాత పూర్వజన్మ సంస్కారం ఇంకా పనిచేస్తుందా, ఇది ప్రవృత్త, పెద్ద ఆయన కదా ఆయన, అన్ని హీఈస్ అబౌట్ ఆల్. సో దిస్ ఈస్ ది థింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం మళ్ళా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.